అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మత్స్యగుండంలో ఉన్నటువంటి శ్రీ మత్స్యలింగేశ్వర ఆలయాన్ని సందర్శించడానికి వెళ్తున్నాం. ఈ మత్స్యగుండం విశాఖపట్నం నుండి 115 కిలోమీటర్ల దూరంలో, అలాగే నర్సీపట్నం నుండి 92 కిలోమీటర్లు, పాడేరు నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. మత్స్యగుండం అనగా చేపల కొలను అని అర్థం. ఈ చేపల కొలను సముద్ర మట్టానికి దాదాపుగా 3200 అడుగుల ఎత్తులో ఉంది. ఈ మత్స్యగుండంలో వందల ఏళ్ల పురాతనమైనటువంటి శ్రీ మత్స్యలింగేశ్వర ఆలయం ఇక్కడ ఉంది. ఇదే మత్స్యగుండం. ఇక్కడ ప్రవహించే నది మార్చ్కండ నది. పూర్వం సింగరాజులు అంటే పాములు, అలాగే మత్స్యరాజులు అంటే చేపలు మధ్య యుద్ధం జరిగిందని పురాణ కథనం. పాముల నుండి సురక్షితంగా ఉండడానికి జిమ్మెలి అనే ప్రదేశం నుండి తల్లి చేపలన్నిటినీ ఇక్కడికి తీసుకొని వచ్చింది. అప్పటి నుండి ఆ చేపలు ఇక్కడే నివసిస్తున్నాయి. అందుకు గాను ఈ ప్రదేశానికి మత్స్యగుండం అనే పేరు వచ్చింది. ఇక్కడ మీరు చూస్తున్న ఆలయం మత్స్యలింగేశ్వర ఆలయం. ఈ చేపలను మత్స్యలింగేశ్వర స్వామి కాపాడుతూ ఉంటారని ఇక్కడ ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు. ఇలా గుడి పక్క నుంచి మనం మెట్ల మార్గంలో కిందకి వెళ్తే మనకు మార్చ్కండ్ నది కనిపిస్తుంది. ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు ఎంతగానో ఆకర్షిస్తుంది. గ్రామస్తులు ఇక్కడ చేపలను వేటడం కానీ తినడం కానీ చేయరు. తల్లి చేప ఇప్పటికీ జిమ్మెలి వద్ద పోరాడుతుంది. ఇక్కడకు శివరాత్రి పర్వదినాన పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. చేపల కొలనుగా ప్రసిద్ధి చెందినటువంటి మత్స్యగుండం పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది. మనకు ఈ ప్రదేశంలోనే చేపలు ఎక్కువగా కనిపిస్తాయి. కాకపోతే మాకు ఇక్కడ ఇటువంటి చేపలు కూడా పెద్దగా కనిపించలేదు. ఈ మత్స్యగుండం పాడేరు నుండి పెదబయలు వెళ్ళే మార్గ మధ్యంలో ఉంటుంది. పాడేరు నుంచి వెళ్తుండగా 10 కిలోమీటర్ల దూరంలో మనకి మఠం అనే జంక్షన్ వస్తుంది. అక్కడి నుంచి ఎడం వైపుగా 3 కిలోమీటర్ల లోపలికి వెళ్తే అక్కడ మనకు మత్స్యగుండం అనేది చేరుకుంటాం.